ఉండడానికి ఇల్లు ఉండదు, ఏమైపోతామని జాగ్రత్త చెప్పొద్దండి. మరీ గట్టిగా నొక్కేసాడరా. మీరు తీసుకెళ్ళండి, నేను డబ్బు తీసుకొని వస్తాను. జాగ్రత్త. బ్రేక్ ఎంత తొక్కినా పర్లేదండి, కానీ యాక్సిలేటర్ ఎక్కువ తొక్కకూడదు, యాక్సిడెంట్లు అయిపోతాయి. వెంకన్న గారు, ఎవరికైనా సరే ఫ్యామిలీ యాక్సిలేటర్ లాంటిది, కొంచెం చూసి తొక్కండి. లేచాక అడిగి ఇచ్చేయండి. ఏం కోరుకున్నావు? ఏముందండి, గచ్చి మీద మచ్చలు ఉండకూడదని, కంచాలకి జిడ్డు ఉండకూడదని కోరుకున్నాను. దానికి బదులు నీకే ఓ ఇల్లు కోరుకోవచ్చుగా. మీ ఇల్లు నేనే తుడిచి నా ఇల్లు నేనే తుడుచుకోవాలా? నాకేమైనా పిచ్చా? అను, నీ షూ సైజ్ ఎంత? 6. గోపాల్, విన్నానమ్మా, విన్నాను. తొడగడానికి తేలిగ్గా ఉండేలాను, విప్పడానికి వీలుగా ఉండేలాను జత తీసుకుంటాను. ఆడడానికి సౌకర్యంగా ఉండేలా చూడు. ఎలా మేడం అసలు ఇలా? గోపాల్, ప్రతిసారి ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. మట్టి బుర్ర నాకు. మీరెంత అదృష్టవంతులు సార్, మా మేడం దొరకటం. ఏంటి బా, ఏంటి అడావిడి? బెనర్జీ గారు సంబంధం గురించి మాట్లాడడానికి ఒప్పుకున్నారు. ఎప్పుడు? ఎలా? పేరు చెప్పే ధైర్యం లేనివాడు ఫోన్ చేసి మాకు ఇంట్రెస్ట్ లేదంటే నమ్మారు. పెళ్లి కూతురు తల్లిని స్వయంగా వచ్చి రిక్వెస్ట్ చేస్తుంటే ఎందుకు నమ్మరు? మా మమ్మీ చెప్పిన లాజిక్కి నేనే పడిపోయాను. పాపం పిచ్చి బెనర్జీ గారెంత. క్రికెట్ స్టేడియంలో పొలిటికల్ మీటింగ్స్ జరిగినట్టు నా పెళ్లి చూపులు గోల్ఫ్ కోర్స్లో జరిగాయి. ఇదేంటి? నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ, పెరగడానికి మా సైకియాట్రిస్ట్ రికమెండ్ చేశాడు. అదేంటి? నాకు స్ట్రెస్ ఎక్కువ, తగ్గడానికి మా ఫ్యామిలీ డాక్టర్ సజెస్ట్ చేశారు. మ్యామ్, ఒక్క దెబ్బకి 2 పిట్టలంటే ఏంటో నాకు అప్పుడే తెలిసింది. యాజ్ యూజువల్గా మా మమ్మీ తిట్లు, నా ఏడుపు, ఫైనల్గా హాస్పిటల్. ఆ రోజు మొత్తంలో జరిగిన ఒకే ఒక్క మంచి విషయం, మా బావ. నందు, ఏమైంది? వల్లి 10 ఎకరాల మామిడి తోట, నీ చెల్లి పడేసిన మామిడి ట్యాంకర్. ఇప్పుడు ఎలా ఉంది? రేపు స్టంట్ వేస్తామంటున్నారు. సారీ అత్తయ్య, నాకు తెలియదు. నీ కొడుకు దుర్మార్గుడు, ఫోన్ కూడా చేయడు. అలాంటిదేం లేదమ్మా, నీకు శ్రమ ఎందుకని. బాబు ఎక్కడే ఉన్నాడు. అమ్మగారికి ఎలా ఉంది? తాలేరు పేపర్ చదువుతున్నాడంటే బాగున్నట్టే. అమ్మా, అలా నిలబడిపోతే ఎలా? కలబడి మరి పనులు ఓడిపోవాలి కానీ ఇల్లు ఏదో చిన్నతనం. సిగ్గుకి స్పెల్లింగ్, మర్యాదకి మీనింగే కాదు, నవ్వుకి టైమింగ్ కూడా తెలియదు ఎదవకి. సరే, అయితే మీరు జ్యూస్ తీసుకునే లోపు నేను బిర్లా మందిర్కి వెళ్ళి అమ్మగారు బాగుండాలని పూజ చేయించుకొస్తాను. మంచిదే. అత్తయ్య, బాను, ఇందులో కాఫీ అయిపోయింది, తీసుకొస్తావా బాను?
నందు ఏమంటే వెళ్ళండి. అలా పిలిచినప్పుడల్లా వెళ్ళిపోకూడదురా. ఏమండి మళ్ళీ అండి. కంగారు పడుకో, కంట్రోల్ మందే. ఏమైంది ఏమైంది ఏంటి? వెళ్ళండి. ఎక్కడా? మీతో సెల్ఫీ దిగడానికి ఇంకా అక్కడ వెయిట్ చేస్తుంది ఏంటండి? ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది. జీవితాంతం నీతోనే ఉంటుందిగా. 10 నిమిషాలు వదలలేదా మాకు? ఏమండి వెళ్ళండి. ఈసారి ఏ డైనోసార్ వచ్చిందేమో. ఓదార్చండి. కలువపుల్లో నేను చేసిన దానికి బల్లి రివెంజ్ తీర్చుకుంది. ఓకే, గెలుపోవటంలో సహజం. కానీ నందుని లాగేయాలంటే ఇంకా చిన్న చిన్న ఎత్తులు సరిపోవు. గట్టిగా కొట్టాలి. రే ముత్యం, ఆయ్. సన్నా సత్యం, కాస్త పనిచేయరా. వెళ్ళి బెటరాబు. భాను పాపం ఇక్కడేముంటుంది? నాతో పంపించు, మా ఇంటికి తీసుకెళ్తాను. అమ్మని ఎవరు చూస్తారు? నీ బల్లి ఉంది కదా, ఆ? అదే బల్లి ఉంది కదా, అది చూస్తుంది. వద్దు. అంతేలే, నా మాటలు ఎందుకు వింటా? నీ పెళ్ళం వచ్చేసిందిగా. హే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అది కూర్చొని విసుక్కుంటున్నా. నేను నీకేం కాను. అప్పుడు ఊళ్ళో నువ్వు చూపించిన కథ అంతా అబద్ధం. నన్ను గెస్ట్ గానే చూసావు. సరే సరే సరే, తీసుకెళ్ళు. దయచేసి ఏడకు ప్లీజ్. బాను, బట్టలు సర్దుకో. కానీ ఒక్కరోజే, రేపు సాయంత్రానికల్లా పంపించేయాలి, సరేనా? చిగురాకులలో చిలకమ్మ. డాడీ ఇంట్లోనే ఉన్నారు, ఏం పర్వాలేదు. బాను ఎందుకు తీసుకొచ్చావు? మీ అమ్మ చూసిందంటే చంపేస్తుంది. వాళ్ళ మావయ్య ఇంటికి అది వచ్చింది, తప్పేంటి? నీకు తెలియదు. బానురా, నింపేస్తాను. డాడీ ఇంటికి నేను వద్దని చెప్తూనే ఉన్నాను. ఏ, ఎవరి అమ్మాయి? బాను దాని ఫ్రెండ్. కాదు, కామేశ్వర అత్తయ్య కూతురు. ఇందాక నేను శేఖర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది. అత్తయ్యకి ఒంట్లో బాలేదంట. ఆడపిల్ల ఒక్కతి ఏముంటుందని తీసుకొచ్చా. కానీ డాడీ ఒకటే గొడవ, మీ అమ్మ ఒప్పుకోదు, గొడవ చేస్తుందని. నువ్వు అంత బేడా మమ్మీ? ఐ హేట్ యు డాడీ. నేను మమ్మీ కూతుర్ని. డాడీ చెప్పినట్టు భానుని పంపేయాలా? ఎందుకు? లోపలికి పంపించు. ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండమ్మా. అసలు వీళ్ళు నీకెలా తెలుసు? వాళ్ళకే నేను తెలుసంట. ఎందుకు తెలవదు? ఇక్కడ వార్తలన్నీ మీ నాన్న మోసుకెళ్తారుగా. అను, నువ్వు అనుకున్నంత అమాయకులేం కాదు వాళ్ళు. నా మొహం మీదే తలుపులేసింది వాళ్ళమ్మ. నేను వ్యాపారం చేస్తానంటే పెట్టుబడిచ్చాడు బాను వాళ్ళ నాన్న. తన ఆస్తి తాకట్టు పెట్టి నన్ను డబ్బులు తీసుకోమన్నాడు. రెండేళ్లలో ఈ తాకట్టు విడిపించి నీ ఆస్తి నీకు ఇచ్చేస్తానన్నయ్యా.